మిత్రులారా, ఇది చూడండి, నిన్న కూడా ఏం అజ్ఞాన ప్రదర్శన. కంప్యూటర్ సేవింగ్ కొట్టకపోతే డాటా పోయినట్ట, మేడిగడ్డ డాటా పోదు కదా, కరెంటు పోయినప్పుడు డాటా మిస్సింగ్ అవ్వదు కదా. ఏంది ఇదంతా? గిదా నిన్ను తీసుకొచ్చి ముఖ్యమంత్రి సీట్లో కూర్చుని పెడితే? ఇలాంటి చిల్లర మాటల వల్ల కదా తెలంగాణ పరువు పోతుంది. ఓ భాష రాదు, ఓ తెలంగాణ యాస తెలియదు, అయితే తిట్టాలే, లేదంటే సిట్లు వేయాలి, అబద్ధాలు చెప్పాలి, జనాన్ని ఆగం చేయాలి. ఎన్ని రోజులు ఇదే మంత్రాన్ని పట్టుకొని నడిపిస్తాం? పాలన చేయరా అని చెప్పేసి అవకాశం ఇచ్చారు, పాలన చేసి చేత కాదు. ఓ రివ్యూ పెట్టే తెలివి లేదు, రివ్యూలు ఏం మాట్లాడాలో అవగాహన లేదు. ప్రజల్ని ఎట్లా ఉద్ధరిస్తారు? ప్రజల ప్రగతి ఎట్లా అడుగు పడుతుంది? పెట్టిన పొయ్యోలే తెలంగాణను అప్పచెప్తే పాతాళంలో గొయ్యి తీసి తెలంగాణ అభివృద్ధిని దాచిపెడతంటే, ఆగం చేస్తుంటే, మోసం చేస్తుంటే ఇంకా మనం ఎందుకు మౌనంగా ఉండాలి? మిత్రులారా, 40 సంవత్సరాల అనుభవం ఉన్న కాంగ్రెస్ జీవన్ రెడ్డి టీఆర్ఎస్లో జాయిన్ అయ్యి కేసీఆర్తో తెలంగాణ అభివృద్ధి అవుతుందంటే, ఇంకా కాంగ్రెస్ పార్టీలో నిన్న మొన్న కరోనా కష్టకాలంలో పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు కూడా కామెంట్లు చేస్తా అంటే అసలు ఏమనాలి? మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి.